ఈ ఒక్క రీల్ కోసం ఇన్ని టేక్స్ పడుతుందని అస్సలు అనుకోలేదు. సండే కదా అని చెప్పి ఎర్లీ మార్నింగ్ బ్రష్ పెట్టుకుని బీచ్ వ్యూ పాయింట్ చూద్దామని నడిచేశాను. ఎంతైనా సరే ఎర్లీ మార్నింగ్ బీచ్ వ్యూ పాయింట్ చూస్తే కిక్కే వేరు. వెళ్తున్న దారిలో చేపలకి ఎరవేస్తూ ఎవరో అన్న కనిపించారు. ఎన్ని ఎర్రలు పెట్టాడో చూద్దామని ముందుకు నడిచేశాను. ఎలాగో వెళ్తున్న దారిలో మా దూత కనిపించి రీల్ చేద్దామని ఇంటికి తీసుకెళ్తున్నాడు. వెళ్తుంటే అన్న బంటీలు కనిపించేశారు. రీల్ చేయడానికి ఫ్రెష్ అయిపోయి రీల్ చేయవలసిన ఇంటికైతే బయలుదేరాం. ఇక్కడికి వచ్చాక రీల్ చేయడానికి ఎన్ని తిప్పలు పడలేదు. ఒక్కొక్కరు ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే అన్ని టేక్స్ తీసుకున్నారు. ఎలాగోలా కింద మీద పడి రీల్ అయితే చేసేసాం. రీల్ అయిపోయింది కదా అనేసి జిమ్కి వెళ్తే ఇక్కడ మా బామ్మర్తి చేసే విన్యాసాలు చూడలేకపోయాం. వాడికి జిమ్ అనే పేరుతో మామూలుగా కాదు, చాలా అంటే చాలా దారుణంగా ఎక్కువ జిమ్ చేయించేసి చేతులు నొప్పి రావాలనేసి పిప్పు లాగేస్తున్నారు. ఎంతైనా సరే మా బామ్మర్తి బాడీ మాత్రం బాక్స్ ఆఫీస్. ఈ గ్యాంగ్ లో కూడా ఇలాంటి బాడీ బిల్డర్స్ ఉంటే కామెంట్ చేసేయండి. సర్లే వర్కౌట్ ఫినిష్ చేసుకుని వెళ్లే దారిలో స్మెల్ గుమ్మంటుంది కదనేసి చాలా రోజులు అయిపోయింది కదని ఫాస్ట్ ఫుడ్ ట్రై చేద్దామనేసి చికెన్ నూడిల్స్ పార్సల్ చేయించుకున్నాం. మా ఓడు చూడండి మా కోసం ఎంత స్పెషల్ గా ట్రై చేస్తున్నాడు ఆ సినిమా స్టైల్లోని. వాడు మా కోసం అంత ప్రేమగా విన్యాసంగా ట్రై చేశాడు కాబట్టి ఇంటికి పట్టుకెళ్ళి మెక్కేసి పడుకోవడానికి బయలుదేరాం. కంటెంట్ నచ్చితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి మూమెంట్స్ ఏమైనా కామెంట్ చేసేయండి.